హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, అక్కడ రుద్ర అయితే ఎలాగోలాగా రౌడీలందరినీ కొట్టేసి గంగనైతే కాపాడేసి ఇంటికి తీసుకొచ్చేసాడనమాట. ఇంటికి తీసుకొని వస్తుంటే సడన్గా ఇంట్లోకి రుద్ర అడుగు పెట్టగానే మరియు గంగ కాలు డోర్‌కి తగలగానే పూలదండ అయితే పైన పూలు కట్టిండే పూలైతే గంగ మరియు రుద్ర మెడలో అయితే పడిపోయిందనమాట. అలా పడగానే ఆహ్, ఇక్కడ వెనకాల వస్తున్న రుద్ర బామర్ది మాత్రం చాలా అంటే చాలా కోప్పడుతూ ఉన్నాడనమాట. కోప్పడుతూ లోపలికి వచ్చాడనమాట. "సరే, సరే ఉండు బావ నేను తీస్తాను" అనేసి మెడలో ఉండే పూల దండ అయితే తీసేసాడనమాట. తీసేసిన తర్వాత గంగని రుద్ర ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి అక్కడ పడుకోబెడతాడనమాట. పడుకోబెట్టగానే వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. "గంగ ఏమైంది? ఏమైంది?" అని అడుగుతూ ఉంటే అప్పుడే మావయ్య నేను చెప్తాను. ఏంటంటే అక్కడ గంగని ఎవరో కిడ్నాప్ చేశారు మావయ్య. బావని బాగా కొట్టేసి వాళ్ళని కాపాడేశాడు గంగని అని అనడంతో, అవునా ఏమైంది? ఏమైంది? అని గంగని గంగ అని ఎంత లేపుతున్నా కూడా అస్సలు లేవడం లేదనమాట. అప్పుడే ఇందు అయితే ఏం చేసింది అంటే తొందరగా వాటర్ తీసుకొనొచ్చి గంగకి తాపియబోయిందనమాట. అలా తాపుతూ ఉంటే వాళ్ళ నాన్న అయితే ఇందు ఆగమ్మా అనేసి బాటిల్ అయితే తీసేసుకొని మొహం మీద నీళ్లు చల్లాడనమాట. అయినా కూడా గంగ లేవడం లేదనమాట. ఇలా ఉండగా చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ రాఘవ నువ్వు వెళ్ళేసి డాక్టర్‌కి కాల్ చేయి. డాక్టర్‌ని తొందరగా రమ్మని చెప్పు అనేసి అంటే, సరే అన్నయ్య అనేసి రాఘవ అయితే డాక్టర్‌కి కాల్ చేసి పిలిపిస్తాడనమాట. ఇది ఇలా ఉండగా వాళ్ళ అంటే రుద్ర వాళ్ళ బామర్ది మాత్రము అప్పుడే కిడ్నాపర్స్‌కి కాల్ చేస్తాడనమాట. "ఏంట్రా చెత్తన వెధవల్లారా! మీకు ఈ చెప్పిన పనేంటి? మీరు చేస్తున్న పనేంటి? ఆ అమ్మాయిని ఎలాగోలాగా కిడ్నాప్ చేసి ఇచ్చేయండి అని అంటే, మీరు ఇలా చేసి పెట్టారా ఏంట్రా" అంటే, "సార్ మేము అదే చేస్తున్నాం సార్. సడన్‌గా రుద్ర సార్ ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో, ఆ సార్ కొట్టిండే దెబ్బలకి ఇద్దరు అయితే చాలా అంటే చాలా ఇదైపోతున్నారు. అంటే వాళ్ళు చనిపోతారేమో అని డౌట్‌గా ఉంది సార్" అనేసి, "ఆ భయంతోనే ఉన్నాను సార్" అనేసి అన్నాడనమాట వాడు. సరేలే చెత్తన వెధవ పెట్టేయ్ అనేసి కాల్ కట్ చేసేస్తాడనమాట. అప్పుడే అక్కడ డాక్టర్ వస్తాడనమాట. డాక్టర్ వచ్చేసి గంగనంతా చెక్ చేసేసి ఇంకో 10 మినిట్స్‌లో లేచేస్తుందిలెండి. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. ఏం కాలేదు అని అనడంతో, సరే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అనడంతో, సరే నేనిక వెళ్ళొస్తాను సార్ అని అంటే, మిమ్మల్ని ఇప్పుడు చాలా ఈ నైట్ టైమ్‌లోన ఇబ్బంది పెట్టినట్లు అయితున్నాము అనేసి అంటూ ఉంటే, మీ రుణం మాకు కొద్దిగన్నా తీర్చుకునే అవకాశం ఇవ్వండి సార్ అని అనుకుంటూ డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. అప్పుడే రుద్ర వాళ్ళ నాన్న అయితే రాజేష్ వెళ్ళేసి డబ్బులు ఇచ్చేసే వాళ్ళకి అనేసి ఇలా సైగలు చేశాడనమాట. సరే అనేసి వెళ్ళిపోయాడనమాట. అక్కడైతే ఏం జరిగిందంటే గంగ సడన్‌గా మెలుకువొచ్చి లేచిందనమాట. లేవగానే ఆహ్, నేను ఇక్కడెందుకున్నాను అంటే నిన్ను రుద్ర కిడ్నాప్ అనడంతో ఆశ్చర్యపోయేసిందనమాట. అంటే నన్ను కిడ్నాప్ చేశాడా? ఓలమ్మో! ఇలాంటి పనంతా చేశాడా? నన్ను నన్ను కిడ్నాప్ చేసేసి చంపేద్దామనుకున్నావా ఏంటి? అనేసి గోల చేస్తూ ఉంటుందనమాట. నేను చెప్పే మాట కొద్దిగన్నా వినమ్మా, పూర్తి చేయి నీవు అనేసి అంటూ ఉంటే, అప్పుడే సరే అయ్యగారు, పెద్దయ్య గారు చెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడే ఆయన అన్నారనమాట రుద్ర వాళ్ళ నాన్న, లేదు ఎవరో కిడ్నాప్ నిన్ను చేసి రుద్ర అనే వాళ్ళని కొట్టేసి నిన్ను రక్షించాడమ్మా అని అంటే, అవునా? అవునా అయ్యగారు? అయినా నేను నేనే నాకేమైనా ఆస్తులు, అంతస్తులు ఏవీ లేదు, డబ్బులు లేవు. అలాంటిది నన్ను కిడ్నాప్ చేసి ఏటి చేస్తారు వాళ్ళు అనేసి అంటూ ఉన్నిందనమాట. అప్పుడే సరేలే ఇక అయిందేదో అయిపోయింది. నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అనేసి రుద్ర అంటుంటే, సరే అనేసి పోతుందనమాట. ఇంటి దగ్గర దిగబెట్టగానే వాళ్ళ నాన్న ఇంకా రాలేదు అనేసి ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, కిడ్నాప్ ఎవరు చేశారో ఏంటో అని టెన్షన్ పడుతూ ఫుల్లుగా తాగేసి ఉంటాడనమాట. రుద్ర అక్కడ దింపగానే, నా కూతుర్ని ఇంకా ఏం చేయాలనుకున్నావురా? నువ్వు నా కూతుర్ని తీసుకెళ్ళవా అనేసి గట్టిగా రుద్ర పైన అరుస్తూ ఉన్నాడనమాట. అరుస్తూ, ఇంకా మీరేంట్రమ్మా వానితోటి మాట్లాడుతూ ఉన్నారు, వేసేయండి అనేసి వాళ్ళ నాన్న అనడంతో అందరూ కొట్టడానికి పైకి వెళ్ళారనమాట. అలా వెళ్ళగానే
చాలా అంటే చాలా రుద్రకి కోపం వచ్చేసి వాళ్ళ నాన్నపై చెయ్యి ఎత్తబోతాడనమాట. కాకపోతే పెద్ద మనిషి అని చెయ్యి వెనక్కి తీసేసుకుంటాడనమాట. తీసేసుకొని కార్‌ని గట్టిగా కొట్టేస్తాడనమాట. కొట్టగానే అది కార్ డోర్ ఓపెన్ అయిపోతుందనమాట. అందరూ చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఉదయం లేవకుండా పడుకొని ఉంటుందన్నమాట. అలా పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ అమ్మొచ్చేసి, "గంగా లెగు, లెగు. ఈరోజు నువ్వు ఆఫీస్‌కి పోవాలి. అదన్నా గుర్తుందా లేదా?" అనేసి తొందరగా లేవు అని అంటూ ఉంటే, "అవును కదా! ఈరోజు నా ఫస్ట్ రోజు ఆఫీస్‌కి వెళ్ళడము" అనేసి తొందరగా లేచేసి ఇల్లు వాకిలి తూడ్చేసి తొందరగా రెడీ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే లేట్ అయిపోతుందనమాట. అలా పరిగెత్తుతూ వస్తుంటే చెప్పయితే ఊడిపోతుందనమాట. అలా ఊడిపోగానే దానికి పిన్ పెట్టుకొని అలానే పరిగెత్తుతూ బస్ వెనకాలే వచ్చేస్తుందనమాట. అలా ఇలా గంగ వస్తూ ఉంటే అక్కడ ఆఫీస్‌కైతే ఫస్ట్ రోజు కాబట్టి రుద్ర అయితే వచ్చేసి ఉంటాడనమాట. అప్పుడే అక్కడ మేనేజర్ అయితే అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడనమాట. అంటే కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్‌ని అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఈ రుద్ర పరిగెత్తుతూ ఆఫీస్ బయటికి వచ్చేస్తుందనమాట. అలా రాగానే సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపేస్తాడనమాట. లోపలికి అవకాశం లేదు మేడం అని అంటూ ఉంటే అప్పుడే రుద్ర అక్కడి నుంచి చూస్తూ ఉంటాడనమాట. అంటే చూస్తూ ఉంటే "ఏంటబ్బాయ్ ఒకరోజు లేట్ అయితే ఏమవుతుంది? లోపలికి రా పి వదలమని చెప్పు" అనేసి గంగ బయట నుంచి అరుస్తూనే ఉంటుందనమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లోన రుద్ర గంగకి లోపలికి రావడానికి అవకాశం ఇస్తాడా లేదా? అంటే డ్యూటీ చేయడానికి పని ఇస్తాడా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.